హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు ఫ్రెండ్స్. మనము బతికే విధానం, మనం ఎలాగా యూత్ ఒక 20 ఇయర్స్ అబ్బాయి ఎలా బతకాలో ఆలోచన చేస్తే చాలా కష్టంగా ఉంటుంది కనుక అప్పటి నుంచే మార్గదర్శనం చేసుకుంటూ ఫస్ట్ నుంచే ఒక ప్లాన్ మీద వెళ్తూ ఒక సిస్టమేటిక్ ప్లాన్ అంటూ చేసుకుంటూ ముందరకు వెళ్ళగలిగితే ఇప్పుడున్న యూత్కు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉండేది, కమ్యూనికేషన్స్ చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మొబైల్ వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అట్లాంటి విషయాలను కూడా చాలా ఈజీగా తెలుసుకోగలిగే ప్రస్తుత కాలంలో మనం ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా బతకాలనేది మన అరచేతిలో ఈజీగా తెలిసిపోతుంది. అది గుర్తుపెట్టుకొని మీరు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో చాలా ఈజీ అనుకున్నది చాలా కష్టతరంగా ఉంటుంది, చాలా కష్టం అనుకున్నది చాలా ఈజీగా ఉంటుంది. అది గుర్తించగలిగితే నీ లైఫ్ ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. చూసేవాడికి ఎప్పుడు చాలా అసూయగానే ఉంటుంది. కనుక మీరు సరైన ప్లాన్ చేసుకొని సరైన విధంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే మీకు అడ్డుపడేవాడు ఎవడూ ఉండడు ఈ ప్రపంచంలో. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కనుక మీరు ముందుకు ఆలోచన చేస్తూ మీకు ఒక ప్లాన్, ఒక పర్పస్, మీకేంటి, మీరున్న పొజిషన్ ఏంటి, మీకున్న సిచ్యువేషన్ ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మీ గోల్ ఏంటి, మీరు ముందుకెళ్ళాలనుకున్న డెస్టినేషన్ ఏంది, ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ ప్లాన్ ప్రకారం కష్టపడుతూ ముందుకెళ్తూ చాలా సిస్టమేటిక్గా ఉంటూ ప్రపంచం ఎట్లా అంటే నేను లాగేస్తూ ఉంటాను, చిన్న చిన్న ఆనందాల కోసం లాగేస్తూ ఉంటుంది. ఆ చిన్న చిన్న ఆనందాలను ఎప్పుడు దూరం పెడుతూ నీకంటూ ఒక ప్లాను, నీకంటూ సిస్టమేటిక్గా ఒక ప్లాన్ గీసుకొని నువ్వు ఆ గిరిగీసులో ఉండి నీకు దానికి అనుగుణంగా నీకు ఎవరు ఏది అడగరు ఫ్రెండ్స్. ఎవరు చేసినా ఏం చేసినా మీరు ఎందుకు చేస్తున్నావు అని ఎవరు అడగరు. నువ్వు ఎట్లా డెవలప్ అవుతున్నావు అనేది చూస్తుంటారు. కనుక నువ్వు ఏ విధంగా డెవలప్ కావాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అని నీకంటూ ఒక మంచి ప్లాన్ చేసుకొని దానికి సిస్టమేటిక్గా డబ్బులు కూడా ఫైనాన్షియల్గా కూడా సిస్టమేటిక్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే నీకు అనుకున్న లైఫ్ ఈజీగా సాధించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచమే నీ అరచేతిలో ఉంది. దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవడం అనేది నీ ఇష్టం. నువ్వు చెడుగా యూజ్ చేసుకుంటే చెడు అయిపోతావు, మంచిగా యూజ్ చేసుకుంటే మంచి అయిపోతావు. నువ్వు ఎట్లా మంచి అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కొద్దిగా రిజల్ట్ అనేది లేటుగానే ఉంటుంది, కానీ మంచిగా గెలుస్తుంది. ఆ మంచిని నువ్వు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే నీకున్న ప్రపంచాన్ని, నీకున్న చిన్ని ప్రపంచంలో నీవు సిస్టమేటిక్గా ఉండగలిగితే నీకంటూ ఒక లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే పక్కోడు చూసి అసూయపడే విధంగా ఉంటుంది. అంత గొప్పగా నీ లైఫ్ నువ్వు తీర్చిదిద్దుకోవచ్చు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు. కాకపోతే అవి మనకు మనం ఉన్న పొజిషన్లో మనం చూసే విధాన్ని బట్టి అవకాశాలు చాలా ఉంటాయి. కనుక మీరు ఆలోచన చేసి చాలా బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే నీకు ఫస్ట్ నుంచే 20 ఇయర్స్ నుంచే ప్లాన్ చేసుకొని నువ్వేం చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఉండాలి, నీ ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి, నీవు ఏ విధంగా ఆలోచన చేయగలగాలి, ఆ విధంగా నువ్వు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోగలిగితే నీకు బ్రహ్మాండమైన లైఫ్ ఇచ్చేదానికి ప్రపంచం ఎప్పుడు నీ ముందు ఉంటుంది. ఒక్కసారి గుర్తించండి ఫ్రెండ్స్, ప్రపంచమే నీ చేతిలో ఉంది. అది ఆలోచన చేసి నిదానంగా నీకు సిస్టమేటిక్గా నీకు ఏదైతే సూట్ అవుతుందో, నీకు ఏదైతే మంచి జరుగుతుందో, నీకు ఏదైతే మంచి అనిపిస్తుందో అది నువ్వు తీసుకోగలిగితే, అది నువ్వు గుర్తించగలిగితే నీకు అడ్డు ఉండదు. ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా మంచి పేరు తీసుకురావచ్చు, ఎంతైనా నీకు సమాజంలో గుర్తింపు తీసుకురావచ్చు, ఏ విధంగా అయినా నువ్వు బ్రతకగలుగుతావు. అది ఆలోచన చేయండి ఫ్రెండ్స్ లైఫ్లో. ఎందుకంటే చాలామంది యూత్ జనాలు బిర్యానీలు అంటూ లైఫ్ అంతా పాటు చేసుకుంటున్నారు. అది అద్దుపెండు పడుతుంది. మనం ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి, చేసే విధంగా ఎట్లా చేయాలో అట్లా చేయండి. మరీ ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేసి వద్దేస్తా మనం అదే పని చేయకండి. ఎంజాయ్మెంట్ ఉండాలి, లైఫ్ అనేది ఉండాలి, మంచిగా ఉండాలి, చెడు ఉండాలి, ప్రతిదీ చూసుకుంటూ నేను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే నీకంటూ మంచి బ్రహ్మాండమైన లైఫ్ నీకు ఈ సమాజం అందిస్తుంది. మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళగలిగితే నీకంటూ ప్రత్యేకమైన స్థానం సమాజంలో ఎప్పుడూ ఉంటుంది. ఆ స్థానం నిలబెట్టుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా కష్టపడుతూ నీకు కొన్ని చిన్న చిన్న విషయాలు సాక్రిఫికేషన్ చేస్తూ నీకు చిన్న చిన్న విషయాలకు ఎప్పుడు టెంప్ట్ కావద్దు ఫ్రెండ్స్. చిన్న విషయాలు టెంప్ట్ అయినా అంటే లైఫ్లో కనీసం 10 సంవత్సరాలు వెంటకి వెళ్ళిపోతాడు. కనుక చిన్న చిన్న విషయాలు ఎప్పుడు టెంప్ట్ కాకుండా ముందరికి వెళ్ళగలిగితే మీ లైఫ్లో మీకు అడ్డుపడే నాదుడే ఎవడు ఉండడు. కనుక నీకున్న సమాజము, నీకున్న సిస్టమేటిక్ ప్లాన్స్, నీకున్న విజను నీకు ప్రత్యేకంగా నిలుపుతాయి ఫ్రెండ్స్. సమాజంలో డబ్బు ఉంటేనే వాల్యూ ఉంది ఫ్రెండ్. ఈ సమాజంలో డబ్బు లేకపోతే వాల్యూ లేదు. నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు ఎవ్వరు చూడడు. కనుక డబ్బును సంపాదించే ప్రయత్నం చేయండి. సెకండ్ ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ ఒకటి, సెకండ్ ఇన్కమ్ ఒకటి, మ్యాక్సిమం 2-3 రకాల ఇన్కమ్స్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి.
నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు మోసం చేయకుండా, మిమ్మల్ని మీ తల్లిదండ్రులను, మీ పేరెంట్స్ని, మీ ఫ్యామిలీని ఎప్పుడు మోసం చేయకుండా మీరు నిజాయితీగా కష్టపడగలిగితే, వాళ్ళకి ఎప్పుడు హ్యాపీగా చూసుకోగలిగితే అంతకుమించిన లైఫ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ప్రస్తుత సమాజంలో అప్డేట్ అని జనాలు పిచ్చి వేరే చేసేస్తున్నారు. అప్డేట్ ఉండాలి కానీ మరీ అప్డేటే జీవితం అయ్యే విధంగా ఉండకూడదు. అప్డేట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. పక్కోడు యాపిల్ ఫోన్ కొనడం చెప్పేసి మనం యాపిల్ ఫోన్ కొనడం, పక్కోడు 10 లక్షల కారు కొనడం, మనం 10 లక్షల కారు కొనడం ఎంతవరకు కంటారు? నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంతో, నీ సిస్టమే, నీ శాలరీ ఎంతో, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు చూసుకొని దాంట్లో 50% కష్టపడచ్చు, 50% స్పెండ్ చేసి 50%లో నీ అవసరాలు తీర్చుకుంటూ ఒక 20% సేవింగ్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళగలుగుతావు. నీకున్న లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిదీ మంచి తీసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్. కాకపోతే అది తీసుకుంటా కొద్దిగా, అది అలవాటు పడతా కొద్దికి నీకు ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే ఎవరికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేకుంటుంది, ఎవరికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకుంటుంది, ఎవరి దగ్గర నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేకుంటుంది. కనుక నిజాయితీగా ఉంటూ, నీతిగా ఉంటూ ఉన్న సమాజంలో అప్డేట్ అనే విధంగా కొంచెం అప్డేట్ ఎంతవరకు కావాలో అంతవరకు అప్డేట్ అవుతుంది. జనాలని ఎంతవరకు మోసం చేయకూడదు అంతవరకు మోసం చేయకుండా ఉంటూ నీ సమాజము, నీ వృత్తి, నీ ధర్మము, నీదేంటి, నీ ఫ్యామిలీ, నీ సిస్టమేటిక్ నేమ్ తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ లైఫ్ చాలా హ్యాపీగా, బ్రహ్మాండంగా, చూసేవాడికి చాలా ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నిన్ను చూసి 10 మంది బాగుపడగలిగితే అంతకుమించిన హెల్ప్ నువ్వు సమాజానికి చేసింది ఏముండదు. కనుక నీవు నడిచే విధానము నీ వెనుక వచ్చే 10 మందికి తోవ కనిపించాలి. 10 మంది నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళగలగాలి. వాళ్ళ 10 కుటుంబాలు కూడా ముందుకు నడవగలిగితే నీ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసే ప్రత్యేకమైన సాయం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరికి మోసం చేయకుండా బతకగలిగితే నువ్వు సమాజం చేసే పెద్ద సాయం అదే, అంతకుమించి ఏం అవసరం లేదు. కనుక చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లలు చాలా ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న యూత్ ఎట్లా ఉందంటే అప్డేట్ వెర్షన్లో వెళ్ళిపోతుంది. అప్డేట్ అంటూ ముందుకు అనవసరమైన అప్డేట్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అనవసరమైన కాకుండా నీకేమవసరం, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులు ఏంటి, నీ ఉన్న ఏ పొజిషన్లో నువ్వు ఎంత దూరం వెళ్ళగలగాలి, నీకు డెస్టినేషన్ ఫిక్స్ చేసుకొని నీకంటూ చిన్న గోల్స్ పెట్టుకొని అవి ముందుకు తీసుకెళ్తూ ఆ గోల్స్ని ఎంతో విధంగా నీవు అచీవ్ చేసుకుంటూ చిన్నగా లైఫ్లో ఎంజాయ్మెంట్ చేసుకుంటూ నీకు అవసరం ఉంది, నీకేం అవసరం లేదనేది తెలుసుకుంటూ నీకున్న విజన్లో నీకున్న టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఒక 2-3 ఇన్కమ్లు ఒకటి ఇన్కమ్ మీద ఆధారపడితే చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కనీసం ఒక రెండైనా ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటూ ఒకటి కాకుండా ప్రజెంట్ చేసేది ఒకటి ఏదో ప్యాసివ్, నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నీ లైఫ్లో ఏదో చేయాలని ఉంటుంది కానీ అది చేయలేకపోతుంటావు. అది చేసుకుంటూ రోజుకు 2-3 గంటలు దానికి టైం తీసుకుంటూ మిగతాది నీ లైఫ్ కోసం నీ కష్టపడుతూ ముందుకు వెళ్ళగలిగితే నీ ఆత్మసంతృప్తి ఉంటుంది, నీ ఫ్యామిలీ సంతృప్తి ఉంటుంది, చూసేవాడికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కనుక ఇంకోటి, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు. కన్న తల్లిదండ్రులు వాళ్ళని సరిగ్గా చూసుకోగలిగితే నీవు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ భగవంతుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కనుక తల్లిదండ్రులే దేవాలయం అంటారు, గురువులే దేవాలయం అంటారు. కనుక తల్లిదండ్రులని మంచిగా పూజించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు ఫ్రెండ్ దగ్గరికి. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకి పిలిపిస్తూ చనిపోయిన తర్వాత నీవు ఎంతో తెచ్చి పెట్టడం కంటే ఉన్నప్పుడు పట్టేడు అన్నం పెట్టి వాళ్ళని మంచిగా చూసి కంటికి రెప్పలా